దైవ్యకు వచ్చిన వాళ్ళందరికి నమస్తే. వ్యాంగార్డ్ వంగ. ఈ మధ్య ప్రతి ఒక్కరు సందీప్ వంగాలో ఉండాలనుకుంటున్నారు. గమనించారా? తరుణ్ భాస్కర్, ఆదిత్యాధర్, విఘ్నేష్ శివన్ ఇట్లా ప్రతి ఒక్కరు వంగాలా అవ్వాలంటున్నారు. విఘ్నేష్ శివన్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మ్యూజిక్లో ఎలా అయితే అందరూ అనిరుద్ని ఫస్ట్ చాయిస్లో తీసుకుంటున్నారో అలానే మూవీస్ చేయాలంటే కూడా ఏ స్టార్ హీరోకైనా ఫస్ట్ చాయిస్ వంగ అండ్ రాజమౌళినే. నేను కూడా వాళ్ళ అవ్వాలన్నారు. నెక్స్ట్ తరుణ్ భాస్కర్. రీసెంట్గా తరుణ్ అన్న మాటలకి నేను కొంచెం స్టార్ట్ అయినా. నేను కామెడీ మూవీస్ ఇంకా చెయ్యను, నెక్స్ట్ నుంచి వంగలాగా హిట్టింగ్ డ్రామాస్ రాయాలనుకుంటున్నా, ఆ లెవెల్ ఎమోషన్ అటెండ్ చేయాలనుకుంటున్నా అన్నారు. అయితే ఇక్కడ భరత్ కమ గారి పేరు కూడా ఇంక్లూడ్ చేశాడు తరుణ్. నెక్స్ట్ మన ఆదిత్యాధర్ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ బట్ ఆదిత్యాధర్ తీసుకుంటున్న స్టెప్స్ వంగానే చూసి ఇన్స్పైర్ అయినవే. ఇట్స్ ఎవిడెంట్ ఈ ముగ్గురు డైరెక్టర్స్ వాళ్ళ రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్లో ఎన్నో గుర్తుండిపోయే మూవీస్ డైరెక్ట్ చేసినా కూడా వంగా నుండి ఇన్స్పైర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే ఇప్పటికే మీకైనా ఫిల్మ్ మేకింగ్లో ఉన్న మ్యాజిక్ అర్థమైపోయి ఉండాలి. ఒక 3.5 గంటలు ఏ రేటెడ్ మూవీ తీసి బాలీవుడ్లో దింపడం అది ఫస్ట్ చేసింది వంగ. ఆ లెంత్ మూవీతో కూడా థియేటర్లో ఆడియన్స్ని కూర్చోబెట్టొచ్చని యానిమల్తో ప్రూవ్ చేశారు. అండ్ దెన్ బాలీవుడ్ బిలీఫ్స్కి యాంటీగా ఏం చేసినా కూడా మీడియా దిగిపోద్ది, రివర్స్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళని సింగిల్ హ్యాండెడ్గా సైలెంట్ చేసింది మాత్రం వంగానే. హీజ్ ఎ రెబెల్ విత్ కాజ్. ఆదిత్యాధర్ దురంధర్తో బాలీవుడ్ క్రియేట్ చేసిన ప్రాపగాండాని అలానే షాటర్ చేశారు. అందుకే వాళ్ళ ఈగోస్ హర్ట్ అయ్యాయి. ఎలా అయితే యానిమల్కి యాంటీగా ట్వీట్లు క్యాంపెయిన్లు నడిచాయో ఎగ్జాక్ట్గా అదే మన ఆదిత్యాధర్కి కూడా జరిగింది. బట్ వంగాకి ఇలా తన స్పేస్లో ఉండే వాళ్ళకి ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్లా మారడానికి చేసిందేంటో నేను చెప్తా. స్పెసిఫిక్గా ఈ మేకర్స్ వంగా నేమ్ ఎందుకు తీసారో కూడా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వంగా ఈజ్ నాట్ యువర్ రెగ్యులర్ డైరెక్టర్. ఇక్కడ ఇండస్ట్రీలో చాలామంది సినిమా కన్జ్యూమ్ చేస్తారో లేదో కూడా డౌటే, కానీ ఎప్పుడు ఛాన్స్ దొరికినా కూడా వంగా మంచి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తాడు. తరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత సర్ప్రైజింగ్గా ఉందో, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వంగా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నన్ను అంతే సర్ప్రైజ్ చేసింది. మహానటి లాంటి సినిమా చేయాలనుకున్నారంట. ఆల్సో ఛాన్స్ వస్తే మైకిల్ జాక్సన్ బయోపిక్ చేస్తా అన్నారు. అండ్ తనకి ఇష్టమైన మూవీ అంటే సుందరానికి. ఇవి వంగా సెన్సిబిలిటీస్. ఇప్పుడు సందీప్ అంటే వైలెన్సే అనుకునే వాళ్ళు ఇలా వల్నరబుల్ ఉండే స్పేస్లో కూడా తను ఫంక్షన్ అవుతాడని తెలుసుకోవాలి. వంగా కమ్స్ ఫ్రమ్ ఫిల్మ్ మేకింగ్ బ్యాక్గ్రౌండ్. తనకి థియేటర్స్ అంటే చాలా ఇష్టం. అందుకే మీరు చూడండి, మనం ఎప్పుడు చూడని యాక్టర్స్ని తెస్తారు. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ని మాత్రమే కాస్ట్ చేస్తారు. అర్జున్ రెడ్డిలో కాంచనమ్మ. ఆమె సినిమాలు మానేసి వెళ్ళిపోతే ఆమెకి గ్రాండ్ మదర్ రోల్ ఇచ్చారు. అలాంటి రోల్ తెలుగు మూవీలో ఎప్పుడు చూడలేదు. అండ్ దెన్ యానిమల్లో ఉపేంద్ర లిమయ్. ఆయన ఒక అవార్డ్ విన్నింగ్ యాక్టర్. అసలు జనరల్ ఆడియన్స్కి ఉపేంద్రని మెయిన్ స్ట్రీమ్ మూవీలో ఇంట్రొడ్యూస్ చేసి ఆ క్యారెక్టర్కి వా అనిపించేలా చేశారు. సందీప్ మీరు వేసే లాజిక్స్కి కూడా ఆన్సర్స్ ఇస్తారు. లెట్స్ సే యానిమల్లో రన్ విజయ్కి వూండ్ అయ్యాక పడిపోయినప్పుడు ఎయిర్ సపోర్ట్ వస్తుంది. యాక్చువల్లీ ఎయిర్ సపోర్ట్ రిక్వెస్ట్ చేసే షాట్ కూడా ఉంటుంది. బట్ ఎయిర్ సపోర్ట్ వచ్చిందని హెలికాప్టర్ సౌండ్తో చెప్తారు. వేరే వాళ్ళు కామన్గా యూజ్ చేసే ట్రోప్స్ ఏవి సందీప్ వంగా యూజ్ చేయరు. ఎప్పుడు హీరో ఫైట్ చేసే రౌడీస్ గూన్స్ అందరూ సేమ్ ఉంటారని వాళ్ళకి మాస్క్ వేసేసిండు. ఇప్పుడు అనుర్రాబై, వాట్ అ థాట్, వాట్ అ విజన్. పిచ్చోళ్ళు అయిపోయినారు మన వాళ్ళంతా. మనం చూసే ప్రతి ఫ్రేమ్ మెటిక్యులస్లీ డిజైన్ ఉంటుంది. లైక్ దిస్ గివ్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ హిస్ ప్రీ ప్రొడక్షన్. వంగా ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అనుకుంటా రికార్డ్లో ఒక 200 డయాగ్రామ్స్ గీసేది ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కాపీ కొడుతుంటే ఒక 20-25 డేస్ స్పెండ్ చేసి సొంతంగా గీసేవాడు. ఆయనకి హ్యూమన్ అనాటమీ గీయడం బాగొచ్చు. ఆర్ట్ సినిమా పిచ్చోడు. ఒక మంచి సీన్ రాస్తే హీల్ డెఫినెట్లీ టేక్ అ బ్రేక్. ఏదో వచ్చేసిందని మొత్తం రాయడు. హీ టేక్స్ హిస్ స్వీట్ టైమ్ టు రైట్ అండ్ అల్టిమేట్లీ హిస్ పేషెన్స్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఆన్ ది స్క్రీన్. నీకు బేసిక్ హ్యూమన్ అనాటమీ తెలిసినప్పుడు ఇంజురీస్ ఎట్లా వర్క్ అవుతాయో కూడా తెలిసే ఉంటుంది. అందుకే యానిమల్లో రన్ విజయ్ హెల్త్ కండిషన్ మీద డయాగ్నోసిస్ అంత అక్యురేట్ ఉంటుంది. అండ్ హీస్ గాట్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్. ఆ విజిల్ ఏకంగా టీ సిరీస్ ఓడు ఇంట్రోకి పెట్టేసుకున్నాడు. లేదు మ్యూజిక్ లేకుండా కూడా వాయిస్తోనే హీ కెన్ డూ వండర్స్. అర్జున్ రెడ్డి ఎండింగ్లో గుండెలో ఉన్న సాంగ్ ఉంటుంది. అందులో మ్యూజిక్ ఏ ఉండదు. మూవీ ఉన్న ఫ్లోతో వెళ్ళిపోతుంది ఆ పాట. బట్ ఆ సాంగ్ మొత్తం హీరోయిన్ స్టోరీని ఫీల్స్తో చెప్తారు. అండ్ తను చెప్పే స్టోరీస్ ఎలాంటి వరల్డ్లో సెట్ చేసినా సరే హిస్ క్యారెక్టర్స్ ఫీల్ వెరీ రియల్. తన ఫ్రెండ్స్ అండ్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని రిఫ్లెక్ట్ అయ్యేలా రాస్తారు. అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ షాట్ పెట్టడానికి రూమ్ సరిపోలేదని మస్తు రోజులు వెతికిరంట. రూమ్ డైమెన్షన్స్ కూడా అంతే స్పెసిఫిక్గా పెట్టుకుంటారు వంగా. దిస్ స్పీక్స్ వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ అబౌట్ హిస్ అటెన్షన్ టు పర్ఫెక్షన్. ఇప్పుడు అంటే తను చేసిన సినిమాలన్నీ తనే ప్రొడ్యూస్ చేసుకున్నాడు కానీ డైరెక్షన్ ట్రయల్స్ అప్పుడు మాత్రం సినారియో వేరు. ఇలా అయితే జనాలు చూడలేరమ్మా అని అందరు రిజెక్ట్ చేసేవారు. బట్ ఒక్క ప్రొడ్యూసర్ మాత్రం వంగా చెప్పిన ఫ్రేమ్ గుర్తుపెట్టుకున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్రేమ్ ఫ్రమ్ హిస్ ఫిల్మ్ ఇస్ రాండమ్. అర్జున్ రెడ్డిలో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వాలి. ప్రెసెంట్ అర్జున్ అలా బెడ్ పైన కూర్చున్నప్పుడు ఆ బెడ్ కాట్ ఉంటుంది కదా, దాని మీద ఫ్లాష్ బ్యాక్ లో బైక్ మీద ఎంట్రీ సీన్ ని ఓవర్లే చేస్తారు. ప్రెసెంట్ నుంచి పాస్ కి ఆ సీన్ డిజాల్వ్ అవుతున్న కొద్దీ ఆ బైక్ ఎగ్జాక్ట్ గా బెడ్ మీద వస్తున్నట్టు ఉంటది. అంత విజువల్ సెన్స్ ఉన్న డైరెక్టర్. ఐ రిపీట్, నాట్ ఈవెన్ వన్ ఫ్రేమ్ ఫ్రమ్ హిస్ ఫిల్మ్ ఇస్ రాండమ్. అందుకే ఎవరైనా ఏమైనా కట్ చేస్తా అంటే వంగా గెట్స్ రియలీ యాంగ్రీ.
డోంట్ పుట్ అ బ్లేడ్ ఆన్ మై ఫిల్మ్, సీదా మీరు ఏ రేటింగ్ ఇచ్చినా పర్లేదు అంటారు. అండ్ హీ నెవర్ ఫాలోస్ అ స్పెసిఫిక్ స్ట్రక్చర్, కాకపోతే టెక్నికలీ చాలా స్ట్రాంగ్. లెన్సింగ్ మీద సౌండ్ నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఎక్కడ ఏ లెన్స్ వాడాలో తెలిసిన మంచి. అందరికీ తెలియాలని రూల్ ఏం లేదు, మోస్ట్లీ డిఓపి అండ్ డైరెక్టర్ కలిసి షార్ట్ ఫిక్స్ చేస్తారు. బట్ వంగాతో అట్లా కాదు, తన షార్ట్స్ అండ్ కట్స్ ఎంతసేపు ఉండాలో తెలుసు ఆయనకి. మ్యూజిక్ కూడా తనే పక్క నుండి కూర్చొని చేయిస్తాడు. ఐ ఫీల్ వంగా ఈజ్ అన్ ఆడిటరీ పర్సన్ బికాస్ ఫస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసినాక రైటింగ్ అండ్ విజువల్స్ పైన ఫోకస్ చేస్తాడు. హీఈస్ అ డామ్ గుడ్ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ కూడా తనదే. భద్రకాళి పిక్చర్స్ ఇక్కడికే సాల్ అయిందిరా అనుకుంటే ఎడిటర్ కూడా తనే. యమ్మా ఎన్ని ఎడిట్స్ చూసినా కానీ యానిమల్ ట్రైలర్ కట్ మాత్రం మెంటల్ మాస్. హెయిర్ కట్ తర్వాత కార్ దిగే షాట్, ఆ ఫ్రేమింగ్ యాంగిల్ నుంచి హీరో వచ్చినాక చెప్పే డైలాగ్ వరకు ఎవ్రీథింగ్ లుక్స్ డామ్ గుడ్. మూవీలో చూసుకుంటే మాత్రం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే సీన్తో కట్ చేస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీకు ఈ ఐడియాలు? రాయటం ఓ లెక్క అయితే డైరెక్ట్ చేయడం ఓ లెక్క, బట్ ఈ ఎడిటింగ్ పార్ట్ ఇస్ వెరీ టఫ్. చిన్న తేడా అయినా షెడ్కి వెళ్ళిపోతుంది సినిమా. బట్ లుక్ ఎట్ ఇస్ కాన్ఫిడెన్స్ బ్రో. ఎవరికైనా తినేటప్పుడు కంఫర్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, నాకు మాత్రం మై గో టు కంఫర్ట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవి వంగావే. అదేంటో మన దగ్గర అన్ని బాగానే అవుతాయి, మంచిగా నవ్వుతారు, గ్రౌండెడే ఉంటారు, బాలీవుడ్కి వెళ్తారు, అక్కడ ఎవడో ఒక్కడు గెలుపుతాడు, అక్కడి నుంచి వచ్చే ప్రతి స్టేట్మెంట్ సాలిడే ఉంటుంది. బట్ నాకు వీటన్నిటి మీద భరద్వాజ్ రంగంతో డిస్కషన్ సిస్టమ్, ఎస్పెషలీ వెన్ హీ బ్రేక్ డౌన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ హిస్ ఫిల్మ్స్. ఎగ్జాంపుల్ యానిమల్లో రన్ విజయ్ అనిల్ కపూర్ మీద అటాక్ తర్వాత హాస్పిటల్లో వెళ్సే సీన్, మీ చెస్ట్ హెయిర్ షేవ్ చేశారు, ఎప్పుడు అలా చూడలేదంటాడు. రన్ విజయ్కి ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడే మాటలు అవి, బట్ స్టిల్ అందులో కూడా నాన్న మీద ప్రేమ కనపడాలి. ఒక డ్రమాటిక్ సీన్లో హెవీ డైలాగ్స్ ఏం లేకుండా జస్ట్ ఒక ర్యాండమ్ లైన్తో కూడా ఎమోషన్ పలికించొచ్చు అని ప్రూవ్ చేశారు. ఇలా రాస్తారండి ప్రతి సీన్. అండ్ హీఈస్ వెరీ సెల్ఫ్ అవేర్. ఆడియన్స్ కొన్నిటికి ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలుసు. ఇది కూడా ఉండాల్సిన క్వాలిటీనే. సందీప్ని ఒక మేజర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఒక బోల్డ్ ఫిల్మ్ మేకర్ లానే చూస్తారు. అండ్ అతన్ని తన మూవీస్ని జస్టిఫై చేయమన్నా ఆర్ ఎవరన్నా ఖండించినా హీ విల్ స్టిల్ క్రియేట్ సినిమా. వంగానే అన్నారు దట్ హీస్ గాట్ నో లాంగ్వేజ్ బ్యారియర్ అండ్ హీ వాంట్ టు డూ ఫిల్మ్స్ ఇన్ భోజ్పురి, మలయాళం, తమిళ్, హిందీ. ఇండియాలో ఆపడానికి ట్రై చేస్తే హిల్ గో టు హాలీవుడ్ అని, బికాస్ దాట్స్ సందీప్ రెడ్డి వంగా. నన్ను అడిగితే వంగాని ఒక బోల్డ్ మేకర్ ఆర్ వైలెంట్ మూవీస్ చేసే డైరెక్టర్లా చూడను. హిస్ క్యారెక్టర్స్ ఆర్ వల్నరబుల్ అట్ టైమ్స్. తను రాసే డ్రామా చాలా హిట్టింగ్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ ట్రోప్స్ ఫాలో అవ్వాలని మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ మేకర్స్లో వంగా ఒకరు. అందుకే తన చాయిస్ ఆఫ్ మూవీస్ చూడండి. అంటే సుందరానికి, మహానటి, తుంబాడ్ ఇంటెంట్ అయితే క్లియర్గా కన్వే అవుతుంది. సినిమా అంటే ఎంత ప్రేమ లేకపోతే రిలీజ్కి ముందు కొడుకుకి అర్జున్ అని పేరు పెడతారు. ఎస్, తన కొడుకు పేరు అర్జున్ రెడ్డి. మిగతా వాళ్ళంతా దీన్ని ఎలా చూస్తారో తెలియదు కానీ నేను మాత్రం వంగాకి తన క్రాఫ్ట్ మీద ఉన్న డివోషన్ అనే అంట. సో అన్అపాలజెటిక్ ఫిల్మ్స్ తీయాలన్న నెక్స్ట్ వచ్చే మేకర్స్కి ఒక వే చూపించింది వంగానే. సౌండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళైనా అడ్మైర్ చేసి ఇలా వంగా చేశారా, నేను కూడా చేస్తే సక్సీడ్ అవ్వచ్చు అని చెప్పే ఎగ్జాంపుల్ అయ్యారు. లిటరలీ యానిమల్ స్టోరీ విన్నాక మిర్రర్లో తనని తను చూసుకుంటే రణబీర్ కపూర్కి భయం వేసిందంట. ఆ క్యారెక్టర్ స్కిన్లో వెళ్ళటం అంత కష్టం. ఎవ్రీ ఇంట్రికేట్ ఎమోషన్ ఇస్ డైరెక్టెడ్ వెల్. నా ఫస్ట్ సెమిస్టర్లో అనుకుంటా అర్జున్ రెడ్డి మేకింగ్ వీడియో చూసిన. నర్సెస్కి నెయిల్స్ ఉండొద్దు అంటారు. అరే మెడికోస్ కూడా నా ఫిల్మ్ చూస్తారు కదా, ఐ షుడెంట్ లీవ్ ఎనీ లూజన్స్ అని హీ వాజ్ దాట్ మచ్ అవేర్. అర్జున్ అండ్ ప్రీతి మధ్య కెమిస్ట్రీని కూడా ప్రాపర్గా ఆన్ సెట్ బిల్డ్ చేస్తారు. సో ఎవరైనా ఎక్స్ట్రీమ్ సెన్స్లో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నప్పుడు వంగానే చూపిస్తారు. ఐ స్టిల్ రిమెంబర్ వంగా వేసే క్వశ్చన్స్ కూడా బాగుంటాయి. రాజమౌళిలో ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ప్రాపర్గా అడుగుతారు. లాంగ్వేజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ బ్రిటిష్ వాళ్ళది, అదే ఉంచారా అని అడుగుతారు. టైగర్ని క్రియేట్ చేయడం దగ్గర నుండి చరణ్ లాఠీతో అందరినీ కొట్టే ఎమోషన్ వరకు హీ కవర్స్ ఎవ్రీథింగ్. అప్పుడప్పుడు అనిపిస్తుంది మూవీ చూసాక వంగా ఆ సినిమా గురించి మాట్లాడితే ఎంతసేపు అయినా వినేయొచ్చని. వెంటనే జక్కన కూడా ఐ వాంట్ బీ ఆన్ సెట్స్ ఆఫ్ యువర్ ఫిల్మ్, ఏం చేస్తావో చూడాలని ఉందని అంటారు. దాట్స్ వాట్ హిస్ బిల్డ్. త్రివిక్రమ్ అండ్ రవితేజ గారి పిల్లలు కూడా వంగా దగ్గర ఏడీస్గా జాయిన్ అయ్యారు. వై నాట్ లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్ అనుకున్నారేమో. సో వంగాలా అవ్వాలనుకోవడంలో తప్పు లేదు. హీఈస్ అ మేకర్ విత్ ఒరిజినల్ వాయిస్ అండ్ ఐ హోప్ దట్ వాయిస్ స్టేస్ ఇంటాక్ట్. అప్పుడే న్యూ వేవ్ ఆఫ్ సినిమా చూస్తాం. అల్టిమేట్లీ గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగా పో. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ థై వ్యూ.